అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డబ్బింగ్ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, సంగీత దర్శకుడు DSP కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుండటంతో దీనిపై భారీ అంచనా నెలకొన్నాయి. హరీష్ తనదైన శైలిలో రాసిన పవర్ఫుల్ డైలాగ్స్ కు పవన్ డబ్బింగ్ చెప్పనుండటంతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపైంది. ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా కథానాయకులుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూవీ గ్లిమ్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు డబ్బింగ్ పనులు కూడా మొదలు కావడంతో సినిమాను వేగంగా పూర్తి చేసి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పుష్యమి ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణారెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం దేవగుడి. ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచే ప్రధాన పాత్రలో నటించారు. దేవగుడి సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతుంది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి. ఆయన మాట్లాడుతూ, నేను ఉద్యోగం చేస్తున్న టైంలో భగవద్గీత ఆధారంగా యథాతథం అనే కాన్సెప్ట్ తో సినిమా చేయాలని అనుకున్నారు. భగవద్గీత మత గ్రంథం అనుకుంటారు గాని అది సైంటిఫిక్ గా నిజమని ఐన్స్టీన్, అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఆ కాన్సెప్ట్ తో మూవీ నిర్మించాలని శ్రీకాంత్ గారిని హీరోగా పెట్టి ప్రొడ్యూస్ చేశాం. ఆ టైంలో శ్రీకాంత్ గారు సినిమాలో నా ఇన్వాల్వ్మెంట్ చూసి మీలో దర్శకుడు కూడా ఉన్నారు, మీరే డైరెక్ట్ చేయొచ్చు కదా అని ఎంకరేజ్ చేశారు. ఆ మూవీ తర్వాత దృశ్యకావ్యం సినిమాను నా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పుడు దేవగుడి సినిమా రూపొందించాను. ఇది దర్శకుడిగా నా రెండో సినిమా. సినిమా ఇండస్ట్రీలో కొత్త వాళ్లను ఎలా యూజ్ చేసుకుంటారో మీకు తెలుసు. గత చిత్రాల విషయంలో నాకు ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈ సినిమాను జాగ్రత్తగా రూపొందించారు. నేను ఇంజనీర్ను కాబట్టి పక్కా ప్లానింగ్ తో అనుకున్న టైంలోనే షూటింగ్ కంప్లీట్ చేశాం. జస్ట్ 10% బడ్జెట్ మేము అనుకున్న దానికంటే ఎక్కువైంది. సినిమాకు సెన్సార్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. కాస్త వైలెన్స్, రొమాంటిక్ సాంగ్ ఉందని 2 కట్స్ తో ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. నేనే దర్శకుడిని, నిర్మాతను కావడం వల్ల అనుకున్న కథను అనుకున్నట్టుగా తెరకెక్కించగలిగాను. సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమాను రిలీజ్ చేస్తున్నాం. OTT, శాటిలైట్ రైట్స్ కోసం మంచి డిమాండ్ ఉంది. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి బిజినెస్ పరంగా మంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇప్పటిదాకా మనకు చాలా సినిమాలు వచ్చాయి. 30 ఏళ్ల క్రితం ట్రెండ్ అది. అయితే ఈ మూవీలో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నా అది కొంతవరకే చూపించారు. మూవీలో 11 నిమిషాల ఒక స్పెషల్ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. దాంతోపాటు కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ప్లాన్ చేస్తూ వెళ్లాం. ఎక్కడా మూవీ లాగ్ అనిపించదు. నిజ జీవిత ఘటనల ఆధారంగా మంచి కథనాలతో ఈ సినిమాను రూపొందించాను. స్క్రీన్ ప్లే చాలా షార్ప్ గా ఉంటుంది. సినిమాలోని ఒక్కో సీన్ అలా వెళ్తూ ఉంటుంది. మా దేవగుడి మూవీకి నార్మల్ టికెట్ రేట్స్ పెడుతున్నాం. సినిమా చూడాలని అనుకునే ప్రేక్షకులను ఎంకరేజ్ చేసేందుకు టికెట్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. సినిమాకు వీళ్ల ద్వారా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుందని ఆశిస్తున్నామని అన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ లో ప్రత్యేకంగా నిలిచిన హ్యాపీ చిత్రం విడుదలై నేటితో 20 ఏళ్లు పూర్తయింది. 2006 జనవరి 27న విడుదలైన ఈ సినిమా 2 దశాబ్దాల మైలురాయిని చేరుకున్న సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ మెసేజ్ ను పంచుకున్నారు. తన సినీ ప్రయాణంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన చిత్రాల్లో హ్యాపీ ఒకటిని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు A. కరుణాకరన్ కు, తన సహనటి జెనీలియాకు, విలక్షణ నటుడు మనోజ్ బాజ్పేయికు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అద్భుతమైన సంగీతంతో సినిమాకు ప్రాణం పోసిన యువన్ శంకర్ రాజాను, ఇతర సాంకేతిక నిపుణులను ఆయన ప్రశంసించారు. అలాగే ఈ చిత్రాన్ని నిర్మించిన తన తండ్రి అల్లు అరవింద్ కు, గీతా సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు. A. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా హ్యాపీ ఘన విజయం సాధించి అక్కడ అల్లు అర్జున్ కు బలమైన అభిమాన గణాన్ని సంపాదించి పెట్టింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే లక్షలాది మంది యువతకు మోటివేషన్, ఆదర్శప్రాయమైన వ్యక్తి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న ఆయన తన నిర్ణయాల్లో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటారు. తన ఆలోచనలకు, నమ్మే సిద్ధాంతాలకు అనుగుణంగానే తాజాగా 40 కోట్ల టొబాకో బ్రాండ్ యాడ్ ఆఫర్ సింపుల్ గా తిరస్కరించి అందరినీ మెప్పించారు. ఒక ప్రముఖ టొబాకో కంపెనీ పవన్ కళ్యాణ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవాలని భావించి ఆయనకు భారీ ఆఫర్ ఇచ్చింది.
40 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడింది. కానీ పవన్ కళ్యాణ్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నో చెప్పేశారు. ఆయనకు టొబాకో, సిగరెట్ వంటి హానికర ఉత్పత్తుల యాడ్లు చేయడం ఇష్టం లేదని, ఎందుకంటే ఆయన యువత, ఆరోగ్యం, శ్రేయస్సు గురించి ఎప్పుడూ స్పృహతో ఉంటారు. ఈ నిర్ణయం తర్వాత సోషల్ మీడియాలో మా హీరో కోట్లిచ్చినా తప్పు చేయడు అనే కామెంట్స్ వెలువెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆరోగ్యం, యోగా, ఫిట్నెస్ పై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగస్వామి అవుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్స్ గా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర పార్ట్ 1 పాన్ ఇండియా స్థాయిలో భారీ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా లేదా అనే అనుమానాలు ప్రేక్షకుల్లో పెరుగుతున్న వేళ నిర్మాత మిక్కిలినేని సుధాకర్ స్పష్టమైన అప్డేట్ ఇచ్చారు. ఒక ప్రైవేట్ ఈవెంట్లో సుధాకర్ మాట్లాడుతూ, దేవర 2 షూటింగ్ ఈ ఏడాది మే నెలలో ప్రారంభమవుతుంది. అలాగే ఈ సినిమాను 2027లో థియేటర్స్ లో విడుదల చేస్తామంటూ స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో సంతోషాన్ని నింపాయి. కొన్ని నెలలుగా దేవర 2 పై ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో సీక్వెల్ రద్దు అవుతుందేమో అనే డౌట్స్ నెలకొన్నాయి. కానీ ఇప్పుడు నిర్మాత చేసిన ప్రకటనతో అనుమానాలు తొలగిపోయాయి. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ ఇప్పటికే జనతా గ్యారేజ్, దేవరాతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ వచ్చింది. ఇప్పుడు దేవర 2తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు జోష్ లో ఉన్నారు. దేవర 2 కోసం వెయిట్ చేస్తున్నాం, హ్యాట్రిక్ హిట్ ఖచ్చితం అంటూ పోస్ట్ పెడుతున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా టైటిల్ ను ప్రకటించారు. రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రణబాలి అనే శక్తివంతమైన టైటిల్ ను ఖరారు చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ ను, ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. విడుదలైన గ్లిమ్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలోని క్రూరత్వాన్ని, వారు సృష్టించిన కరువు పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించారు. హిట్లర్ మారణ హోమం కంటే దారుణంగా భారతీయుల సంపదను దోచుకున్నారని వివరిస్తూ చివర్లో విజయ్ దేవరకొండను రణబాలిగా పవర్ఫుల్ లుక్ లో పరిచయం చేశారు. ఈ పోస్టర్ను షేర్ చేస్తూ బ్రిటిషర్లు అతన్ని అనాగరికుడు అన్నారు. నేను కాదనను, అతను మన అనాగరికుడు అని విజయ్ వ్యాఖ్యానించారు. 1854 నుండి 1878 మధ్య జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన, రష్మిక మందన, జయమ్మ పాత్రలు నటిస్తున్నారు. డియర్ కామ్రేడ్, ఖుషి తర్వాత మైత్రి మూవీ మేకర్స్ తో విజయ్ కు ఇది 3వ సినిమా. ప్రతినాయకుడిగా ది మమ్మీ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లు నటిస్తుండగా ప్రముఖ సంగీత ద్వయం అజయ్, అతుల్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమా గ్లిమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ AA22 పై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పుడు ఈ చిత్రంపై అట్లీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ దీపికా పదుకునే తనకు లక్కీ చామని, ఆమె ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తారని, ఆమె నటన అందరినీ కట్టిపడేస్తుందని ఆయన చెప్పారు. ఒక మీడియా సంస్థతో అట్లీ మాట్లాడుతూ, దీపికా నా లక్కీ చామ్, ఆమె ఈ సినిమాలో చాలా ఫ్రెష్ గా, కొత్తగా కనిపిస్తారు. ఆమె నటన అద్భుతంగా ఉంటుందని అన్నారు. షారుఖ్ ఖాన్, దీపికాలతో అట్లీ తెరకెక్కించిన జవాన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ మరో తమిళ దర్శకుడితో కలిసి పనిచేయనున్నారు. ఖైదీ, విక్రమ్లతో థ్రిల్ పంచిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో బన్నీ నటించనున్నారు. ఈ 2 ప్రాజెక్టులు బన్నీ కెరియర్ లో కీలకమైనవిగా నిలుస్తాయని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గుణశేఖర్, ఈ పేరు చెబితే ప్రతి తెలుగు ప్రేక్షకుడికి గుర్తొచ్చేది ఆయన వేసిన భారీ సెట్స్. చూడాలని ఉంది మొదలుకొని ఒక్కడు, అర్జున్, సైనికుడు ఇలా ప్రతి సినిమాకు భారీ సెట్స్ వేశారు. అప్పట్లో అదో ట్రెండ్ సెటర్. ఇలా వరుసగా సెట్స్ వేస్తూ సినిమాలు తీయడం కూడా తనని దెబ్బ కొట్టిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు కూడా హెచ్చరించాలని తాజాగా ఇంటర్వ్యూలో నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. భారీ సెట్స్ వేసి సినిమాలు తీయటం నన్ను దెబ్బ కొట్టింది. సైనికుడు సమయంలో 1000 స్తంభాల గుడి సెట్ వేశాం. అప్పటికే నేను ఆ ట్రాప్ లో పడ్డాను. ఈ మూవీ షూటింగ్ సమయంలో మహేష్ బాబు నన్ను హెచ్చరించారు. సెట్స్ భారీగా వేయటం వల్ల అక్కడే ఎక్కువ వర్క్ చేయాలనే ఉద్దేశం పెరుగుతోంది. దీంతో కథ అటువైపు తిరుగుతోందని అనిపిస్తుంది అని సున్నితంగా హెచ్చరించారు. ఆలోచిస్తే అది కూడా నిజమేనని అనిపించింది. సెట్ వేశాం కదా అని అక్కడ సన్నివేశాలు పెంచడం, డేలో ఒక పాట, నైట్ ఎఫెక్ట్ లో మరో పాట తీయటం, దీంతో కథ లిమిట్ అయిపోతుంది. ఆ మాటలతో నేను రియలైజ్ అయ్యాను. దాంతో సెట్స్ జోలికి వెళ్లకూడదనుకున్నా. చూడాలని ఉంది, ఒక్కడు, ఇలా చాలా సినిమాలకు కథ ప్రకారమే వెళ్లా. ఆ తర్వాత ఈ ట్రాప్ లో పడిపోయాను. మహేష్ మాటలతో బయటకొచ్చాను అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గుణశేఖర్ యుఫోరియాతో
ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫిబ్రవరి 6న ఈ మూవీ విడుదల కానుంది. భూమిక, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ కవిరెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. నీలిమా గుణ, యుక్తా గుణ నిర్మించారు. లిఖిత యలమంచిలి, అడ్డాల పృథ్వీరాజ్, కల్పలత తదితరులు కీలక పాత్రలు పోషించారు. నేటి యువతకు, కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే వైవిధ్యమైన కథతో రూపొందిన చిత్రం ఇది. దీంట్లో చక్కటి సందేశం ఉంది. ఇందులో భూమిక పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుంది అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ వెంకటేష్ హీరోగా ఓ సినిమా చేరున్నట్లు కొన్నాళ్ల క్రితమే చెప్పిన సంగతి తెలిసిందే. కానీ తర్వాత డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో వెంకీతో మూవీ ఆగిపోయిందన్న ప్రచారం జరిగింది. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆ సినిమాపై స్పందించారు. సినిమా నిలిచిపోలేదన్నారు. డెక్కన్ డర్బీ నేపథ్యంలో రాసుకున్న ఆ కథ ఇప్పుడే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని అభిప్రాయపడ్డారు. స్క్రిప్ట్ సిద్ధమైనా దాని ద్వితీయార్థంలో కొన్ని చోట్ల సంతృప్తి కలగకపోవడంతో దానిపై వర్క్ చేసేందుకు మరింత సమయం తీసుకున్నారని తరుణ్ గత ఇంటర్వ్యూలో తెలిపారు. అది ఆలస్యం కావడంతో కీడాకోల తెరకెక్కించారు. ఇందులో ఆయన నటించడం విశేషం. ప్రస్తుతం వెంకటేష్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబంలో నటిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడితో వెంకీ మరో సినిమా చేరున్నట్టు సమాచారం. ఇవి పూర్తయ్యాక తరుణ్ భాస్కర్ తో సినిమా చేసే అవకాశాలున్నాయి. తరుణ్ హీరోగా ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ఓం శాంతి శాంతి శాంతి. ఇషారెబ్బా హీరోయిన్. భర్త అహంకారాన్ని భార్య ఎలా అణిచిందన్న కాన్సెప్ట్ తో వచ్చిన మలయాళ మూవీ జయ 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 హేకు రీమేక్ గా రూపొందింది. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఇకపై నటనకు కాస్త విరామం ఇచ్చి దర్శకత్వంపైనే దృష్టి పెడతారని తరుణ్ తెలిపారు. ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ తెరకెక్కిస్తున్నారని చెప్పారు. కొత్త నటులతో మరో సినిమా రూపొందిస్తానన్నారు. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో కిషోర్ పి బెలేకర్ దర్శకత్వంలో రానున్న మూకీ చిత్రం గాంధీ టాక్స్ ప్రకటించిన రోజు నుంచే అందరిలో ఆసక్తిని కలిగించిన ఈ సినిమా జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రతి కథకు మాటలు అవసరం లేదు, కొన్ని దృశ్యాలు చూడటంతోనే మనసుకు హత్తుకుంటాయి. ఈసారి స్క్రీన్ పై మాటలుండవు, అది మిమ్మల్ని వినేలా మాత్రమే చేస్తుంది అని విడుదలైన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. నటీనటుల యాక్టింగ్ తో పాటు ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు హైలైట్ గా నిలవనుంది. ఇందులో అదితిరావు హైదరీ, సిద్ధార్థ్ జాదవ్ తదితరులు కీలక పాత్రలు కనిపించనున్నారు. సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరానందన్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన అనుమతి లేకుండా తీసిన ఏఐ లవ్ స్టోరీ సినిమాపై కోర్టు తాత్కాలిక నిషేధం విధించింది. ఏఐ లవ్ స్టోరీలో తన ముఖం, స్వరాన్ని మార్ఫింగ్ చేశారని అఖిరానందన్ కోర్టును ఆశ్రయించారు. సినిమాతో పాటు యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్, ఎక్స్ లో తన పేరుతో ఉన్న నకిలీ ప్రొఫైల్ పేజ్లను తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ అఖిరా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఏ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుషార్ రావు కీలక ఆదేశాలు జారీ చేశారు. అఖిరానందన్ అనుమతి లేకుండా అతడి పేరు, ఫోటోలు, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించి ఎలాంటి ఏఐ లేదా డీప్ ఫేక్ కంటెంట్ తయారు చేయకూడదని ఆదేశించారు. అలాగే ఏఐ లవ్ స్టోరీ మూవీని సోషల్ మీడియాలో ఉంచడం, షేర్ చేయడం పూర్తిగా నిషేధించారు. సోషల్ మీడియా సంస్థలు వెంటనే అఖిరా పేరుతో సృష్టించిన నకిలీ ఖాతాలను తొలగించాలని ఆదేశించారు. ఏఐ లవ్ స్టోరీ మల్టిపుల్ వర్షన్స్ ను యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. తెలుగులో ఉన్న సినిమాకు ఇప్పటికే 11 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఇంగ్లీష్ వర్షన్ ను దాదాపు 25,000 మంది చూశారు. వీటితో పాటు వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా అఖిరా పేరుతో వందల కొద్ది ఐడీలను క్రియేట్ చేశారు. అఖిరా పేరుతో విరాళాలు సేకరించడం, ఆర్థిక దుర్వినియోగం జరుగుతున్నట్టు అఖిరా అతడి కుటుంబ సభ్యుల దృష్టికి రావడంతో కోర్టును ఆశ్రయించారు. శ్రీ మహాలక్ష్మి సమేత చిన్న వెంకటేశ్వర స్వామివారి పీఠం దివ్య ఆశీస్సులతో నిర్వహించిన ద్వారకా తిరుమల 20వ పాదయాత్ర ఈ నెల 24న భక్తి శ్రద్ధల మధ్య రాజమండ్రి దేవీ చౌక్ నుండి ప్రారంభమై 26 సాయంత్రం 6 గంటలకు అత్యంత ఘనంగా విజయవంతంగా ముగిసింది. ఈ పాదయాత్రలో అనేక మంది భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శ్రద్ధా భక్తులతో స్వామివారి నామస్మరణ చేస్తూ పాదయాత్రను పూర్తి చేశారు. 3 రోజుల పాటు కొనసాగిన ఈ పాదయాత్రలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు, భజనలు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా దూపచర్ల సంఘమిత్ర విద్యాలయ ముందు జెండా ఆవిష్కరణ మరియు జెండా వందనం నిర్వహించబడగా శ్రీ మహాలక్ష్మి వారి కృపతో యాత్ర ప్రశాంతంగా, శాంతియుతంగా సాగింది. అంబటి శ్రీనివాసరావు మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంగా భక్తులకు అవసరమైన తాగునీరు, అల్పాహారం, వైద్య సహాయం
ఇలాంటి ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించబడినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తుల క్రమశిక్షణ సహకారం వల్ల ఈ కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా పూర్తయింది. ఈ సందర్భంగా మతల రమేష్ నిర్వాహకులు మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పాదయాత్ర విజయవంతం అవటానికి సహకరించిన భక్తులకు, స్వచ్ఛంద సేవకులకు, స్థానిక ప్రజలకు మరియు సహాయ సహకారాలు అందించిన అందరికీ సింగంశెట్టి మహితోష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినిమాలో కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న లెజెండరీ నటుడు మోహన్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. 77వ రిపబ్లిక్ డే సందర్భంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ చేతుల మీదుగా గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డును ఆయన అందుకున్నారు. తెలుగు నటుడికి ఈ అవార్డు దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. కోల్కతాలోని లోక్ భవన్ లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో మోహన్ బాబు ఈ అవార్డును అందుకున్నారు. అనంతరం జరిగిన ఎట్ హోమ్ రిసెప్షన్ లో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటోల్లో మోహన్ బాబు వెంట మంచు విష్ణు, నటుడు శివబాలాజీలు కూడా కనిపిస్తున్నారు. మోహన్ బాబు దాదాపు 50 సంవత్సరాలకు పైగా తెలుగు సినీ పరిశ్రమలో విలన్, హీరో, తండ్రి పాత్రల్లో అదరగొట్టారు. కలెక్షన్ కింగ్ గా ప్రసిద్ధి చెందిన ఆయన అనేక సూపర్ హిట్ చిత్రాలు నటించారు. తన సొంత బ్యానర్ పై ఎన్నో చిత్రాలు నిర్మించారు. సినిమాలతో పాటు సామాజిక సేవల్లో కూడా ముందుండి పేద విద్యార్థులకు ఉచిత విద్య, స్కాలర్షిప్లు అందిస్తూ ఎంతో మందికి సహాయం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈ అవార్డు దక్కడం తెలుగు సినీ పరిశ్రమకు, సామాజిక సేవలకు గర్వకారణంగా నిలిచింది. సినీ ప్రముఖులు ఈ అవార్డును ఘనంగా స్వాగతించారు. మోహన్ బాబుకి ఈ గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉంది అంటూ పలువురు నటీనటులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.